విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ రవికిషోర్ గారు. వీరి పేరు చెప్పగానే చాలామందికి తెలిసినటువంటిది. యోగా ఇన్స్ట్రక్టర్గా, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో వారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా వీరు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కూడా యోగా నేర్పుతూ ఉండేవారు. ఆ విధంగా వారితోటి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈరోజు వారితోటి మనం ముచ్చరించుకోబోతున్నాం. నమస్కారం రవి. నమస్కారం. చాలా కాలం తర్వాత మనం ఈ విధంగా కూర్చుని పాలిటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మీకు తెలిసినటువంటి అసలు ఈవేళ ఈ టాపిక్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుకుందామంటే, ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు ప్లస్ బీజేపీ పార్టీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈ పరిస్థితిలో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది మీ అభిప్రాయం మా ప్రేక్షకుల కోసం. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎవరు? జగన్మోహన్. ప్రస్తుతానికి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి నాయకుడు, ఒక రాష్ట్రానికి పెద్ద. సో ఆయన నడవడిక ఎట్లా ఉంది, పరిపాలన ఎలా చేయాలి, రాష్ట్ర ప్రజల క్షేమ సమాచారాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అన్ని రంగాలకు కూడా ఒక కుటుంబ పెద్దగా ఏ పద్ధతిలో రాష్ట్రాన్ని నడిపించాలనేటటువంటి పద్ధతిలో ఆయన నడిపించట్లా. సో అందుకని ఇప్పుడు ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు, ఏంటి ఇటువంటి వాడిని మనం 5 సంవత్సరాల క్రితం ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ముఖ్యమంత్రి, వారి నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలన చూసి ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొస్తే అవి నచ్చి పేద ప్రజానీకానికి, ముఖ్యంగా కామన్ మ్యాన్కి, సో ఇతను ఇంకా వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇంకా గొప్పగా చేస్తాడనే ఆశతోటి సో ఎదురు చూసి ఏం చేశారు, ఈయన కొన్ని మాటలు చెప్పేవరకు అది నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు. కానీ రాష్ట్రం ఈనాడు అధోగతి పాలైపోయింది. ఎక్కడ చూసినా సరే అసలు ఆయన పరిపాలనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఏం చేశారు, దాంతో 151 సీట్లు ఇచ్చారు ఆయన. 175లో అఖండ మెజార్టీ ఇచ్చేసి గెలిపించినందుకు ఆయన ఇవాళ పరిపాలన ఒకసారి మనం చూసినట్లయితే విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఆయన గెలిచినటువంటి నెల రోజుల్లోపే ఐఏఎస్ ఐపీఎస్ అఫీషియల్స్ తోటి, చీఫ్ సెక్రటరీ తోటి ప్రజావేదిక అనేటువంటి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దానికి ముందు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన నిర్మించినటువంటిది అని ప్రజావేదికను కూల్చడం. దాన్ని ఏమంటారు కూల్చివేత, అరాచకం. ప్రజలకి నేను ఏమన్నాడు, నవరత్నాలు అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చాడు. ప్రభుత్వ డబ్బు రాష్ట్రం ఆదాయం పెంచాడా? లేదు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద. సో ఇంత అప్పు చేసి తీరవరకు ఈ స్కీమ్స్ అనేటటువంటి నెపంతో గవర్నమెంట్ సొమ్ముని ఉచితంగా ఇచ్చి వీళ్ళకి ఇది డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నట్టు అనమాట. ఆ ఓట్లు తాయిలాల రూపంలో తీసుకొని అధికారంలో గనుకనే ఉన్నట్టయితే ఈ పేదవాళ్ళని, అమాయకుల్ని మాయ చేసి ఈ రకంగా ఈ స్కీమ్స్ ద్వారా తను జీవితాంతం కుర్చీలో ఉండొచ్చు, పీఠంలో. వాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటే మనకు చాలా ఇది ఒక మంచి టెక్నిక్ అనే ఆస్పెక్ట్లో ఈ మాయాజాలాన్ని ఉపయోగించి వాళ్ళ రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏ ఇంటి పెద్ద అయినా సరే తను కష్టపడి సంపాదించి ఆ సంపదని కుటుంబ సభ్యులకు పంచుతాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద కూడా, ముఖ్యమంత్రి కూడా అదే పని చేయాలి కదా. రాష్ట్రం ఆదాయం పెంచాలి, సంపద పెంచాలి, పెట్టుబడులు తీసుకురావాలి, సంపద పెంచాలి, దాని ద్వారా ఉపాధి కల్పించాలి. అంతేగాని ఉచిత స్కీములు కాదు, అసలు ఏ గవర్నమెంట్ ఇవ్వకూడదు ఉచిత స్కీములు, అది తప్పే. సో అవసరమైన ఎవరికైతే అవసరం రియలీ కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి, ఫ్రీగా ఉచితంగా అన్నీ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని పోషించే బాధ్యత తీసుకోవాలి. యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాన్నాడు, డిక్లరేషన్ చేస్తాన్నాడు, ఏమీ లేదు. ఏవి కూడా అమలు పరచాల. ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. ఇది మీరు ఎంపీ సీట్లు ఇవ్వండి, 25 సీట్లు, 20 కనీసం ఇచ్చినా సరే నేను కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచేసి నేను ప్రత్యేక హోదా తీసుకురాలి. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు.
మద్యపాన నిషేధం చేయకపోగా 21 రకాల జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్ లాంటి కల్తీ మద్యం అన్ని రకాల చీప్ లిక్కర్ అది తయారు చేసి అది అమ్మి దాని ద్వారా 21,000 కోట్లు మొదట, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే 40,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారానే జగన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తున్నాయి. ఇదేంటి అఫిషియల్గా జనాలు చెక్లు ఇవ్వటం, క్యాష్ ఇవ్వటం, ఇది మన దీని పేరు ఏంటి పే చేయటం, ఇట్లా కాదు, క్యాష్ ఇచ్చేసి తీసుకోవాల్సిందే, రిసీట్ లేవు. నో ఎలక్ట్రానిక్ బాండ్స్, ఎక్కడ రిసీట్ లేదు. అనఫిషియల్గా ఈ డబ్బంతా కూడా ప్యాలెస్కి పోతుంది, జగన్ ప్యాలెస్కి. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా మన చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు. ఆయన చాలా డెవలప్మెంట్లు చేశారు, నిజమే మీరు చెప్పినట్టుగా. అమరావతి అనే దాన్ని తీసుకొచ్చారు, ఒక సెక్రటరియట్ కట్టారు. తర్వాత హుద్హుద్ అనేటువంటి తుఫాన్ వచ్చింది అప్పుడు, అటువంటి దాని నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయగలిగారు. వైజాగ్ చాలా బాగా డ్యామేజ్ అయింది, నేను కూడా చూశాను దాన్ని. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని, కొత్త ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకురావడానికి అన్నీ చేశారు. మరి ఇన్ని చేసినప్పుడు జగన్ గారికి ఓట్లు వేసింది ఎవరు? మరి మన ఓటర్లే కదా. వారికి తెలుసు కదా ఈయన హైదరాబాద్ని కూడా డెవలప్ చేశారు, అది చేశారని. మరి వాళ్ళు వేసిన దానికి ఈయన అనుకోవడం ఎందుకు? అసలు వేయడం ఎందుకు వచ్చింది? వారు ఎందుకు గెలవాల్సి వచ్చింది? జగన్ అనేవాడు గ్రేటెస్ట్ మ్యానిపులేటర్. ఇప్పుడు చూడండి, నేను పేదల తరఫున, వాళ్ళదేమో పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. మీ అందరికీ తెలీదా? రాష్ట్రంలో ప్రజలకు తెలీదా? ప్రపంచంలో తెలీదా? భారతదేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇతను ఏం చేస్తున్నాడంటే గిమిక్స్, అబద్ధాన్ని నిజం చేసి ఇది నిజమే అని 10 సార్లు చెప్పి జనాల్ని మాయ చేసి గెలవగలిగాడు పోయినసారి. మరి ఈసారి కూడా అదే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాడు, కానీ జనం నమ్మట్లేదు. ఆయన చేసినటువంటి, ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా 5 సంవత్సరాల కాలం ఆయన కంప్లీట్ చేశారు, చేయబోతున్నారు ఇంకొక 10 రోజుల్లో. ఈయన మీద అంటే అపోజిషన్గా నిలబడడానికి ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం కలిసింది, జనసేన కలిసింది, తర్వాత బీజేపీ కలిసింది. 3 పార్టీలు కలిసి ఆయన మీద పోటీకి వస్తున్నారు కదా. అంత కలవాల్సిందే ఎందుకు అవసరం వచ్చింది? అలాగే ఓన్ సిస్టర్ కాంగ్రెస్ నుంచి విమర్శిస్తూ ఉన్నారు. ఇంతమంది ఆయన మీద చేయవలసి వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకి ఇంకా స్టిల్ ప్రజల్లో కనుక ఇది లేకపోతే. అమాయక ప్రజల నాడి పట్టుకున్నాడు. వీళ్ళకి డైరెక్ట్గా ఎలక్షన్లో డబ్బులు ఇస్తే ఈ ఎలక్షన్ కమిషనో ఎవరో ఒకటి పట్టుకొని అది ప్రాబ్లమ్స్ అవుతాయి. డబ్బు ఇవ్వడం అంత తేలిక కాదు. ప్రభుత్వ డబ్బు జేబులోంచి 1 పైసా ఖర్చు పెట్టకుండా వీళ్ళకి ఇటువంటి సంక్షేమ పథకాలనే పేరు మీద గవర్నమెంట్ అప్పులు తెచ్చి కనపడి చోటాల అప్పు, బ్యాంకులు కూడా ఇవ్వనట్టున్నాయి. అదే ఇంకేం, ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ కూడా వార్నింగ్ ఇచ్చింది. సో దాంతో అలా అప్పులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు, సీట్లో కూర్చుంటాను, నా పబ్బం గడుస్తుంది అనే స్ట్రాటజీ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉండాలి. మనం ఎప్పుడు అధికారంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఇసుక దోపిడీ 40,000 కోట్ల పైన అంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, 41 లక్షల కోట్లు ఇప్పటికే దోపిడీ చేశాడని. తర్వాత లిక్కర్ మాఫియా, దాంట్లో 40,000 కోట్ల పైన. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వైజాగ్లోనే ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవటం ద్వారా 25,000 కోట్లు పైన. ఈ రకంగా రకరకాల మాఫియాలు పెట్టి కోటరీని పెట్టుకొని చుట్టూ అతను ప్లానే ఇదనమాట. మొత్తం రాష్ట్రాన్ని కొల్లకొట్టి ఆర్థికంగా విపరీతంగా దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలి చీకటిమయం చేస్తున్నాడు. ఇది అమాయకులు గమనిస్తట్లా. వాళ్ళకి ఎంతసేపటికి నాకు పెన్షన్ వస్తుంది, ఇంటికి అది కూడా ఈ వాలంటీర్లను పెట్టాడు కదా. కరెక్ట్. ఆ వాలంటీర్స్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి నా బియ్యం వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, నాకు నెలకి ఎంత వస్తుందని చెప్పేసి అది ఆలోచించి లేదు పాపం ఏం చేస్తారు, ఓటేస్తారు. ఆ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవటానికి ఎంతసేపటికి ఆ స్టేజెస్ మీద అతను చేసే ఉపన్యాసాలు కూడా చూడండి. నేను అక్క, అమ్మ, తల్లి, చెల్లి, మీ ఇంటికి నేను నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాను, నీ దగ్గరికి వస్తున్నాయి అన్నాడు. వస్తున్నాయి, కరెక్ట్. అది ఎంత శాతం? 18-20%. 18-20% పాపులేషన్కి అవి అందుతున్నాయి. దాంట్లో ఆ 20% వాళ్ళు ఓట్లు వేయరు కదా.
దాంట్లో అదర్ పార్టీస్ వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా కొంతమందికి. వస్తుంది. ఓ 5% కనీసం తీసుకోండి, 15% అతనికి వస్తాయి. మిగతాది పార్టీ మిగతా స్టాండర్డ్ బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు తేలబోతుంది. ఈ మన కురుక్షేత్ర యుద్ధం అతను అంటున్నాడు, వీళ్ళేమో ధర్మయుద్ధం అంటున్నారు. సో దీంట్లో ఏంటంటే అతని నైజం బయటపడింది. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పడలేదు. ఒక నాయకుడు అనే వాడికి లక్షణాలు ఏంటండి? ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండు చూడాలి కదా. సో దానికి ఏంటి? సంపద అవసరం. ముందు సంపద సృష్టించాలి రాష్ట్రంలో. సంపద సృష్టించకుండా కనపడి చోటాలు అప్పులు తీసుకొచ్చి దోపిడీ, అరాచకం, విధ్వంసం, తర్వాత మాఫియాలతోటి కొలగొట్టడం, హత్యలు, నేరాలు, కనపడ్డోళ్ళతో కేసులు, ఇవే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. సో ఆ డాక్టర్ పాపం కోవిడ్ టైంలో మీకు తెలుసు కదా, డాక్టర్ సుధాకర్ ఏమడిగాడండి? మాస్కులు సరిగ్గా లేవు, మాస్క్ ఇవ్వమని అడిగాడు. ఆ పాపానికి అతను బీసీ, అతను బీసీలకి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అంటాడు కదా. ఆ బీసీ డాక్టర్ని చొక్కా ఇప్పదీసేసి నడి రోడ్డు మీద పోలీసులతోటి వెనకాల చేతులు విరగదీసి కట్టేసి ఈడ్చుకుంటూ పోయి బూటు కాళ్ళతో తన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించి మందులు ఇప్పించేసి పిచ్చోడయ్యేటట్టుగా చంపేశారు. ఇదే నా బీసీలు అంటే బీసీల సంక్షేమం అంటే ఈయన చేసేది. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసేటటువంటి ఒక రాష్ట్ర అధినేత, ఒక రాష్ట్రాన్ని పెద్దవాడైనటువంటి వాడు ముఖ్యమంత్రి లెవెల్లో చేసేది. ఇదే నా పరిపాలన అంటే, ఇదే నా అభివృద్ధి. తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు అమర్నాథ్ బాబు, సుబ్రహ్మణ్యమ. సో వాళ్ళ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపి ముక్కలు చేసి పార్సిల్ చేసి డిక్కీలో పెట్టి డ్రైవర్ ఇంటికి పార్సిల్ చేశాడండి. ఇతను బీసీ డాక్టర్ ఏమో బీసీ, ఈయనేమో ఎస్సీ. సో నా ఎస్సీలు, నా బీసీలు అంటే ఇదే నా సంక్షేమం అంటే, ఇదే నా అభివృద్ధి అంటే, ఇదే నా బీసీలు, నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ పేదల తరఫున లీడర్ అంటే ఈయన. తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ రాయలసీమలో వాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తే ఆ టార్చర్ భరించలేక వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నపిల్లలు ఇద్దరున్నారండి. వాళ్ళ ఇద్దరిని తీసుకెళ్ళి బతకలేక ఆ వేధింపులు రైలు కింద పడి చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి తర్వాత వాళ్ళ సొంత బాబాయినే వివేకానంద రెడ్డి గారిని జనాలందరికీ తెలుసు. టీబీఐ నిర్ధారించింది కదా, ఇతనే దాని కల్పిట్ అని అవినాష్ రెడ్డి. అటువంటి వాడికి మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చే దాని వెనకుంది ఈనాను భారతి కదా, వాళ్ళే కదా ఉంది, జనాలకి అందరికీ తెలుసు కదా. సో ఇటువంటి హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, మాఫియా రాజకీయాలు ఈ ప్రజలను అమాయకులను చేసి వాళ్ళని జీవితాంతం పేదవాళ్ళు ఉండేటట్టుగా వాళ్ళకి పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి తన సీట్లో ఉండి అధికారాన్ని చేజిక్కించుకొని ఈ మాఫియా రాజ్యం నడిపించాలని చూస్తున్నాడు. అరాచకం. మరి పిల్లలకి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అవును అది కూడా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పులేదండి. మీరు నేర్చుకోలేదా, నేను నేర్చుకోలేదా? అవును. కానీ మన మాతృభాషని నెగ్లెక్ట్ చేయకూడదు కదా. మన మాతృభాష తెలుగు భాషను నువ్వు ప్రధాన భాష ఫస్ట్ లాంగ్వేజ్గా పెట్టే తర్వాతే మనం నేచురల్గా ఏం చేస్తాం, మనం భారతదేశంలో ఉంటాం కాబట్టి మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ నేర్చుకుంటాం, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాం, దానికి ప్రాధాన్యత ఇస్తాం. సో అట్లా కాకుండా ఇంగ్లీష్ మీడియంలో నేనే ఛాంపియన్ అని అంటే ఎట్లా? తెలుగు భాష రావాలి కదా, తెలుగు భాషలో కూడా పట్టు ఉండాలి కదా, మన మాతృభాష మర్చిపోతే ఎట్లా? సో ఈ రకంగా అతను చేసేది. ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయండి, వాలంటరీ సిస్టమ్ పెట్టాడు. సర్పంచులకి ఎవరికి ఫండ్స్ ఇవ్వడానికి లేదు, ఏం లేదు. ఎమ్మెల్యేలు కూడా ఏం లేదు కదా. డైరెక్ట్గా ఈయన చెప్పాడు, వాలంటీర్లు తీసుకెళ్తాడు, ఇస్తారు అంతే. ఎమ్మెల్యేలు కూడా పాపం లోపలికి ఏం అనలేకపోతున్నారు అంతే, ఏం చేయలేని పరిస్థితి. జగన్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడితే నిలబడాలి. సరే మనకి ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో కేసీఆర్ని సెక్రటేరియట్కి రాలేదు, అసెంబ్లీకి వచ్చేవాడు కానీ అసెంబ్లీ సెక్రటేరియట్కి రాలేదు అనేవాళ్ళు కదా. ఈయన కూడా సెక్రటేరియట్కి వెళ్ళలేదు కదా, వాళ్ళు ఇల్లే సెక్రటేరియట్. మీరు గమనించండి, అసెంబ్లీకి వెళ్ళాడు, సెక్రటేరియట్కి వెళ్ళైనా ఇంట్లో నుంచే పరిపాలన అంతా కూడా ఒక కోటరీని పెట్టుకొని. సలహాదారులు ఎంతమంది అండి? దాదాపు 50 మంది 100 మంది ఉన్నారు. మరి ఎంత తడిసి అసలే ముందులు అప్పులు, రాష్ట్రం ఆర్థికంగా డబ్బులు లేవు, రోడ్డు చూడబోతే అధ్వానం. సో ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అన్నెసరీ ఎక్స్పెండిచర్, ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్, ఇంతమంది సలహాదారులు అవసరమా? సో ఒక కోటరీని పెట్టుకొని ఇది 3 రాజధానులని. చంద్రబాబు, మీరు ఇందాక అడిగారు కదా, చంద్రబాబు నాయుడు అమరావతిని స్టార్ట్ చేశాడు పునాదులతో. అక్కడ పోలవరం 70% పూర్తి చేశాడు. నేను పోలవరం పూర్తి చేస్తాను అన్నాడు కదా ఈయన.
సో దాంట్లో మిగిలిన 30% 1% కూడా మొదలుపెట్టలేదు. రివర్స్ టెండరింగ్ అన్నాడు, అది మొత్తం కంప్లీట్గా గందరగోళం అయిపోయింది. అసలు ఇంతవరకు వర్క్ మొదలుపెట్టాలి. కాస్త కూస్త మొదలుపెట్టి అవి ఏమున్నాయి అది కొట్టుకుపోయినాయి కూడా. సో రాష్ట్రాన్ని ఏ వైపు అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు ఈయన. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఒక్క కంపెనీ వచ్చిన కంపెనీ పారిపోతున్నాయి. ఇవాళ వైసీపీ పార్టీకి మొన్న పోయినసారి ఎలక్షన్లో సపోర్ట్ చేసినటువంటి వ్యాపారవేత్తలు బయటపడలేక, కక్కలేక, మింగలేక ఎప్పుడు ఇతను పోతాడా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మరి మొన్న మీట్కి అంబానీ గారు వచ్చారు, అదానీ గారు వచ్చారు. ఎందుకు అదానీ అంబానీకి వాళ్ళకి షేర్స్ ఇచ్చి ప్రైవేటీకరణ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అప్పచెప్పాలని కానీ నేను ప్లాను. ఓ పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ప్రైవేటీకరణ చేయనివ్వను అని అన్నాడు కదా అని అదానీకి వాళ్ళకి రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చాడండి? వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకే కదా ఇచ్చింది. తర్వాత తన సొంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతా అన్నాడు కదా. ఏమి వాళ్ళ మనుషులు మంచి డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోటి పెట్టించవచ్చు కదండి. వాళ్ళు 3-4 మంత్రులు కదండి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆయన చేతిలో లేదు కదండి, సెంట్రల్ కదా. ప్రైవేటీకరణ చేయడానికి ఈయన దోహదం పడుతున్నాడు అని వాళ్ళకందరికీ ఈ పోర్ట్లు గీట్లు అన్నీ కూడా ఆయనకు అప్పచెప్పాలని. సార్ ఆంధ్రప్రదేశ్లో కనీసం 1000 కిలోమీటర్ల బ్రహ్మాండమైన తీర ప్రాంతం ఉందండి. ఓడరేవులు ఉన్నాయి. వాటన్నిటి డెవలప్ చేస్తే ఫారిన్ ట్రేడ్ డెవలప్ అయ్యి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత అభివృద్ధి అవుతుంది చెప్పండి. అసలు పోయినసారే గవర్నమెంట్ మార్చుకున్న ప్రజలు కనుక తెలివిగా ప్రవర్తించి మన తెలంగాణలో ప్రవర్తించినట్టుగా గవర్నమెంట్ అప్పుడు అతన్ని కంటిన్యూ చేసినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంత డెవలప్ అయ్యేది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, మీడియం ఇండస్ట్రీస్ కానీ, అటు వైజాగ్లో కూడా ఆయన అది ఐటీ హబ్ తీసుకొచ్చాడు కదా. ఈయన కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు కదా. చంద్రబాబు గారికి కియా ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా చేశాడు. రాయలసీమలో కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి కృష్ణా వాటర్ ఇవ్వడానికి, తరలించడానికి బోల్డ్ స్కీమ్స్ పెట్టి ఆయన స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి అవన్నీ పెండింగ్లో పడినాయి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్ చేశాడు చెప్పండి మీరు. సో ఏదండి అభివృద్ధి ఏది? సో కాబట్టి వీళ్ళ నినాదం ఏంటంటే రాష్ట్రాన్ని మంచి పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేసి సంపద సృష్టించి ఉపాధి కల్పించి యూత్కి, యంగర్ జనరేషన్కి, సో ఇటు మహిళలకు కానీ, తర్వాత రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వటం, ఈ పారిశ్రామికీకరణ ఓడరేవుల దగ్గర నుంచి అన్నీ చేసేసి ఆర్థికంగా మంచి అన్ని రంగాల ప్రజలకి, ఇటు ఏది మెడికల్, తర్వాత విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం, మహిళలకు కూడా సరైన భద్రతను ఇవన్నీ సాధికారత కల్పించి ఒక ఉన్నతమైన రాష్ట్రంగా భారతదేశం నెంబర్ 1గా చేయడానికి ప్రయత్నం చేయాలి. సార్ మీరు చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ టైం ఈ రాబోయేటువంటి ఎలక్షన్లో ప్రతి వాళ్ళు కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి, వైజ్గా ఓటు వేయండి. శ్రీ రవికిషోర్ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద, జరగబోయే ఎన్నికల మీద వారితోటి చక్కటి విషయాలను మనం తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎవరు గెలుస్తారో, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో వారితో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. నమస్కారం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి.